కంప్యూటర్ వరల్డ్ లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సి లాంగ్వేజ్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం 11th ట్యుటోరియల్లో ఉన్నాం. సో ఇప్పుడు వరకు మనం 10 లెసన్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అవి మీరు మిస్ అయినట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ని ఫాలో చేస్తూ చూడొచ్చు, లేదా తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి కూడా ఆ వీడియోలను మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఆ ట్యుటోరియల్స్ చూసిన తర్వాత మీరు ఇది చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేదంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, సో ఇది మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక వెబ్సైట్కి సంబంధించినటువంటి పేజ్ వ్యూస్ని కౌంట్ చేసే పద్ధతి ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఫార్ములా ఏ విధంగా అప్లై చేస్తుందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్ అనేది తీసుకున్నాం. ఓకే, సో పేజ్ వ్యూస్ అని చెప్పేసి రాసుకుంటున్నాం అనుకోండి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0 ఉంచేసాను. ఓకే, ఫస్ట్ అది ఎవరు విజిట్ చేయనప్పుడు మనకు పేజ్ వ్యూస్ అనేది 0గా ఉంది. ఓకే, ఆ తర్వాత ఏమవుతుందంటే పేజ్ వ్యూస్ ఈజ్ ఈక్వల్ టు పేజ్ వ్యూస్ ప్లస్ 1గా కౌంట్ అవుతుంది. అంటే ఒక విజిటర్ ఒక పేజ్ ఓపెన్ చేయగానే అది ఒక కౌంట్ అనేది చేసి, అంటే ఒకటి కలిపేసి అది పేజ్ వ్యూస్ 0 ఉన్నటువంటిది 1గా మారిపోతుంది అనమాట. సో అప్పుడు అది ప్రింట్ చేస్తుంది. ఏ విధంగా అంటే పేజ్ వ్యూస్ ఓకే, సో ఇంటిజర్ కాబట్టి %d. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ లైన్ తీసుకుందాం, కామా, అండ్ ఇక్కడ పేజ్ వ్యూస్. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నప్పుడు అంటే పేజ్ వ్యూస్ లోపలనే మళ్ళీ స్టోర్ చేసుకుంటున్నాం. ఏ విధంగా పేజ్ వ్యూస్ ప్లస్ 1. ఓకే, దానికి ఒక్కొక్కటి కలుపుతూ వెళ్తున్నాం. సో అలాంటప్పుడు ఫస్ట్ ఒక విజిటర్ చూసినప్పుడు 1 అనేది యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా ఎంతమంది విజిటర్స్ చూస్తే అంత యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో చూసినట్లయితే చూడండి, పేజ్ వ్యూస్ 1 2 3 4 5 ఈ విధంగా ఒక్కొక్క విజిటర్ ఒక పేజ్ ఓపెన్ చేసినప్పుడల్లా అది ఈ విధమైన కౌంటింగ్ అనేది చేస్తుందన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, ఇంతవరకు ఓకే. కానీ దీన్ని మరో రకంగా కూడా మనం రాసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కో ప్రోగ్రామర్ ఒక్కో పద్ధతిని యూజ్ చేయవచ్చు. జనరల్గా అయితే అందరూ ఈ పద్ధతినే యూజ్ చేస్తారు. చూడండి, ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాం అనుకోండి, పేజ్ వ్యూస్ ప్లస్ ఈక్వల్ 1 అంటే దీనికి సమానం అవుతుంది అనమాట. ఓకే, ఇలా రాసిన అండ్ ఇలా రాసిన ఒకటే అవుతుంది. ఓకే, సో దీన్ని కామెంట్ అవుట్ ఈ విధంగా చేసేస్తున్నాను. ఓకే, కామెంట్లోకి మార్చేస్తున్నాను దీన్ని. ఓకే, సో ఇప్పుడు ఈ ఫార్ములా వర్క్ అవుతుందా చూద్దాం. పేజ్ వ్యూస్ 1. ఓకే, మళ్ళీ చూసినప్పుడు కాపీ పేస్ట్, కాపీ పేస్ట్, కాపీ పేస్ట్. ఓకే, సో మరోసారి చూద్దాం. పేజ్ వ్యూస్ 1 2 3 4 5. ఓకే, సో ఇది వర్క్ అయ్యింది. సో ఈ విధంగా రాసిన లేదా ఈ విధంగా రాసిన ఒకటే అన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ మల్టిప్లికేషన్ కూడా ఇదే విధంగా జరుగుతుంది. అంటే మనం ఈ షార్ట్ ఫామ్ని యూజ్ చేయవచ్చు అనమాట. ఓకే, సో అది కూడా ఒకసారి చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్లో ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు దాన్ని. ఓకే, చక్రవడ్డీ అని కూడా చెప్తుంటారు. ఓకే, అంటే ఇంట్రెస్ట్కి కూడా ఇంట్రెస్ట్ని యాడ్ చేయడం. సో బ్యాంక్ వాళ్ళు మనకు జనరల్గా ఫిక్స్డ్ డిపాజిట్స్కి 7%, 9% ఈ విధంగా ఇస్తుంటారు. సో 7% ఇంట్రెస్ట్ ఉంటే గనక మీకు అది ఏ విధంగా మెచ్యూర్డ్ అవుతుందో చూద్దామా ఒకసారి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ ఫిక్స్డ్ డిపాజిట్ కదా, ఎఫ్ డిపాజిట్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. చూడండి, ఈజ్ ఈక్వల్ టు 1,00,000 రూపాయలు అనుకోండి. ఓకే, 1,00,000 రూపాయలు తీసుకున్నాం, మనం డిపాజిట్ చేసేసాం అనుకోండి బ్యాంక్లో. ఓకే, సో ఇక్కడ కామాలు అట్లాంటివి ఏమీ వాడకండి. దీని లోపల నంబర్ని నంబర్ లాగే ఎంటర్ చేయాలి. ఓకే, మనం ప్రోగ్రామర్. ఓకే, సో ఫ్రెండ్స్,
డిపాజిట్ ఎంత చేసాం? ₹1,00,000 చేసాం. ₹1,00,000 డిపాజిట్ చేస్తే మనకు బ్యాంక్ ఇచ్చే ఇంట్రెస్ట్ ఓకే. రేట్ ఐ అనుకోండి దాన్ని. ఓకే. సో బ్యాంక్ ఇచ్చే ఇంట్రెస్ట్ ఏ విధంగా తీసుకోవాలంటే 1.7% అనుకున్నాం కదా. సో 7%ని ఈ విధంగా తీసుకుంటాం అనమాట మనం. ఓకే. ఎందుకు ఏంటి అనేది మీరు ఒకసారి క్యాల్కులేటర్ని తీసుకొని చూసుకుంటే మీకే అర్థమవుతుంది. దాదాపుగా ఇది అందరికి తెలిసిన విషయం అనుకుంటున్నాను నేను. ఓకే. ఎనీవేస్ ఇప్పుడు మనం ఏ విధంగా చేస్తామంటే చూడండి, ఎఫ్ డిపాజిట్ ఓకే ని మల్టిప్లై చేసి మళ్ళీ దాంట్లోనే స్టోర్ చేస్తాం. ఏ విధంగా? దేంతో మల్టిప్లై చేసి స్టోర్ చేస్తామంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌తో. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రింట్ చేసినట్లయితే ఓకే. సో టోటల్ అమౌంట్ ఈజ్ అది ప్రతిసారి మారుతూ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఏంటి పర్సెంట్ ఎఫ్ 0.2 మధ్యలో ఉంచితే 2 డెసిమల్ ప్లేసెస్‌ని తీసుకుంటుందన్నమాట. ఓకే. సో ఇక్కడ దేన్ని ప్రింట్ చేస్తాం? ఎఫ్ డిపాజిట్ అనేది ప్రింట్ చేస్తాం. ఓకే. సో ఒకసారి చూసినట్లయితే చూసారా? ప్రింట్ అయింది. సో దీనికి ఈ విధంగా నెక్స్ట్ లైన్ అనేది యాడ్ చేద్దాం. దీన్ని కాపీ చేసేసుకొని పేస్ట్ చేస్తాను. ఓకే. ఎన్నిసార్లు వచ్చింది? 5 టైమ్స్ వచ్చింది. ఓకే. నో ప్రాబ్లమ్. సో 5 టర్మ్స్ అన్నమాట. అంటే 5 సంవత్సరాలు అనుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ మీ అమౌంట్ ఇంత అవుతుంది. అంటే ఒక సంవత్సరం గడిచిన తర్వాత మీ అమౌంట్ ఇంత అవుతుంది. ఆ తర్వాత ఇంత అవుతుంది. తర్వాత ఇంత అవుతుంది. తర్వాత ఇంత అవుతుంది. తర్వాత ఇంత అవుతుంది. ఓకే. సో యాక్చువల్లీ మనం ఈ విధంగా క్యాల్కులేషన్ అనేది చేయం. కానీ జనరల్‌గా జరిగేదైతే ఇదే పద్ధతి. ఓకే. సో చూసినట్లయితే టోటల్ అమౌంట్ ఈస్ 1,07,000 ఓకే. ఫస్ట్ ఇయర్. ఓకే. ఆ తర్వాత దానికి కూడా ఇంట్రెస్ట్ కలుపుతూ వచ్చేస్తుంది చూడండి. సో మీరు కొద్దిగా రిచ్ అయిపోతున్నారు. చూసారా? సో ఈ విధంగా మనకు బేసిక్ ఇంట్రెస్ట్‌లో ఇంత ఐ మీన్ ఈ విధంగా ఉండదు క్యాల్కులేషన్ అనేది. ఎందుకంటే దానికి ఇయర్స్‌ని బట్టి ఇయర్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసేస్తే సరిపోతుంది. కానీ ఆ విధానంలో ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుందన్నమాట. ఓకే. ఇంత ఇంట్రెస్ట్ అవ్వదు. ఇక్కడ ఇంట్రెస్ట్‌కి కూడా ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒకసారి కొంచెం క్లియర్ అప్ చేద్దాం దీన్ని. అంటే కొంత స్పేస్ అనేది తీసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది రీడ్ చేయడానికి. ఓకే. సో ఒకసారి ప్రింట్ చేస్తున్నాను చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఒక్కసారి గమనించండి. ఇక్కడ 1,07,000 అయింది. ఓకే. ఫస్ట్ ఇయర్. సో ఆ తర్వాత ఈ లెక్కన ఏమవ్వాలి అంటే ఇయర్‌కి మనకి వస్తున్నటువంటి ఇంట్రెస్ట్ వచ్చేసి 7,000 అనుకుంటే 14,000 అవ్వాలి. కానీ 1,14,490 రూపీస్ అయింది. ఎందుకు అయింది ఆ విధంగా అంటే ఇక్కడ ఇంట్రెస్ట్‌కి కూడా ఇంట్రెస్ట్ యాడ్ అయింది. ఎంత యాడ్ అయింది? అదే 7% యాడ్ అయింది. సో ఆ విధానంలో ఎంత అవుతుంది అంటే రూ. 490.2 ఓకే. సో ఈ విధంగా పైసలతో సహా అది కౌంట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ మీరు కావాలనుకుంటే రూపీస్ అని రాసుకోవచ్చు, లేదా ఆ సైన్‌ని గూడా మీరు ఇక్కడ పెట్టొచ్చనమాట. ఓకే. సో ఈ విధంగా కూడా మీరు దీన్ని తీసుకోవచ్చనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా చేసి చూద్దాం మనం ఒకసారి. ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది. అంటే జస్ట్ కరెన్సీలో చూపించడం అనమాట. అంతే, ఏం లేదు. ఓకే. సో బిల్డ్ చేస్తే చూడండి, ఈ విధంగా మనం జనరల్‌గా బయట రాసే విధానంలో ఇది ప్రింట్ అయిపోయింది. ఓకే. రూపీస్ 1,07,000 రూపీస్ 1,14,490 రూపీస్. ఓకే. సో ఈ విధంగా మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయగలుగుతాం మనం. ఓకే. సో మనం ప్రీవియస్ ట్యుటోరియల్‌లో ఈ యొక్క యావరేజ్‌ని కనుక్కోవడం ఎలా అనేది తెలుసుకోవడం జరిగింది. కానీ ఒక్కోసారి మనం ఇంటిజర్‌ని యూజ్ చేసి ఫ్లోట్ వాల్యూని కనుక్కున్నప్పుడు అది రాంగ్ అవుతుందా?
రైట్ అవుతుందా? ఒకవేళ రాంగ్ అయితే దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలి అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, దానికోసం మనం ఒక చిన్న వ్యాపారిని తీసుకొని, ఓకే. అతను యాపిల్స్ అమ్మేవాడనుకోండి. ఓకే. సో, అతను కొన్ని యాపిల్స్ అమ్మాడు. 7 రోజుల్లో అమ్మాడనుకోండి. కొన్ని రోజుల్లో. ఓకే. 7 రోజులు అవ్వచ్చు, అది 15 రోజులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నాను 7 రోజుల్లో ఒక వ్యక్తి కొన్ని యాపిల్స్ అమ్మితే ఎన్ని అనేది మనం పర్టిక్యులర్‌గా తీసుకుంటాం. ఓకే. సో, దాని పర్టిక్యులర్ కాస్ట్ గూడా మనకు తెలుసు. అంటే దాని ప్రైస్ కూడా తెలుసు. సో, అలాంటప్పుడు అతని డైలీ ఇన్‌కమ్ ఎంత అనేది మనం కనుక్కుందాం ఇప్పుడు యావరేజ్‌గా. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎలా ఉంటుందంటే ఫ్లోట్ డైలీ ఇన్‌కమ్ ఇది మనం కనుక్కోవాల్సినటువంటి విషయం అనుకోండి. సో, అందుకని దానికి ఇప్పుడు వాల్యూ లేదు. ఓకే. జస్ట్ అదొక వేరియబుల్‌గా క్రియేట్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇంట్ అనేది తీసుకుంటున్నాం. ఓకే. డిఫరెంట్ వేరియబుల్స్ కదా! సో, ఇంట్ అనేది తీసుకుంటున్నాను. ఓకే. ఫస్ట్ వచ్చేసి ప్రైస్ అనేది తీసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు ఒక్కో యాపిల్ 10 రూపీస్ అనుకుంటే. ఓకే. సో, నెక్స్ట్ ఇంట్ వచ్చేసి ఎన్ని యాపిల్స్? ఓకే. సారీ. యాపిల్స్ వచ్చేసి ఒక 590 యాపిల్స్ అమ్మాడనుకోండి. మీ ఇష్టం. మీరు కావాలంటే వేరే వాల్యూ కూడా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ డేస్. ఓకే. అతను ఎన్ని రోజులు పనిచేశాడు? నేనిక్కడ ఇందాక చెప్పినట్లు 7 డేస్ అని నేను అనుకుంటున్నాను. మీ ఇష్టం. మీరు ఏదైనా రీప్లేస్ చేసి చూసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు మనం కనుక్కోవాల్సిందేంటి? డైలీ ఇన్‌కమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? డైలీ ఇన్‌కమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్. అంటే యాపిల్ యొక్క ప్రైస్ ఇంటూ ఎన్ని యాపిల్స్? ఓకే. ఎన్ని యాపిల్స్? టోటల్ యాపిల్స్. ఓకే. ఇంటూ ప్రైస్ ఇంటూ యాపిల్స్ బై 7. ఓకే. సో, ముందుగా పారంథసిస్‌లో దీన్ని పెట్టేస్తున్నాం అనుకోండి. ఓకే. సో, ప్రైస్ ఇంటూ యాపిల్స్ చేసిన తర్వాత దాన్ని 7 అంటే వర్కింగ్ డేస్‌తో డివైడ్ చేస్తే అతని యొక్క డైలీ ఇన్‌కమ్ ఎంత అనేది మనకు తెలిసిపోతుంది. ఓకే. సో, ఇది ప్రింట్ చేసి చూసినట్లయితే ఫస్ట్ హిస్ డైలీ ఇన్‌కమ్ ఈజ్ పర్సెంట్ ఎఫ్. ఓకే. తీసుకొని కామా ఇప్పుడు ఏం తీసుకుంటున్నాను అంటే డైలీ ఇన్‌కమ్ ఆబ్వియస్‌లీ. ఓకే. సో, ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. సో, ఎంతొచ్చింది? 842 వచ్చింది. ఓకే. సో, ఇది కరెక్టేనా యాక్చువల్లీ? మనం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. కాలిక్యులేటర్ తీసుకుంటున్నాను. సో, సేమ్ ఈక్వేషన్ చూద్దాం ఒకసారి. 10 ఇంటూ ఓకే. 590 బై 7 చూడండి. ఇక్కడ 842 వచ్చింది. 842 కరెక్టే. కానీ 0.8571 సంథింగ్ ఈ విధంగా ఉంది. అంటే మనం రాసిన ప్రోగ్రామ్ అనేది పర్ఫెక్ట్ రిజల్ట్‌ని ఇవ్వలేదు. ఓకే. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ చూసినట్లయితే నేను మీకు ముందే చెప్పాను. మనం ఎలాంటి కాలిక్యులేషన్స్ ఉన్నా గూడా ఫ్లోట్ వాల్యూస్‌ని తీసుకుంటే బాగుంటుంది అని. ఎందుకంటే పర్ఫెక్ట్ కాలిక్యులేషన్ అనేది మనకు జరిగి పర్ఫెక్ట్ వాల్యూ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. అయితే అలా చెయ్యనప్పుడు లేదా అలాంటి సిట్యుయేషన్ లేనప్పుడు ఓకే. మీరు ఖచ్చితంగా ఇంటిజరే తీసుకోవాలి. కానీ మీకు వాల్యూ రిజల్ట్ అనేది ఫ్లోట్‌లో కావాలి. అది కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి అనుకున్నప్పుడు ఏం చేయొచ్చంటే దీన్ని టైప్ కాస్టింగ్ అంటారు. అంటే ఇంటిజర్ నుండి మీరు ఫ్లోట్‌కి కన్వర్ట్ చేసుకునే పద్ధతనమాట. ఓకే.
సో ఒకసారి ఇక్కడ చూసినట్లయితే దీంట్లో ఏం చేయండి అంటే ఇక్కడ ప్రాంథసిస్ అనేది తీసుకొని ఎంటీ ప్రాంథసిస్ దీని లోపల ఫ్లోట్ అని రాసుకోండి. ఓకే. సో ఆ తర్వాత యాపిల్స్ అనేది కూడా మళ్ళీ మీరు ఫ్లోట్కి మార్చుకోవాలి. అంటే ఎంటీ ప్రాంథసిస్ తీసుకొని ఫ్లోట్ అనేది మార్చుకున్నట్లయితే ఓకే. ఇప్పుడు ఒకసారి బిల్డ్ చేసి చూద్దాం. ఓకే. సో చూడండి మనం 2 డెసిమల్ ప్లేసెస్ కావాలనుకున్నాం. సో 2 డెసిమల్ ప్లేసెస్ని చూపిస్తుంది అది 842.86 పర్ఫెక్ట్ వాల్యూ కావాలంటే క్యాలిక్యులేట్ చేసి చూసుకోవచ్చు మళ్ళీ మీరు. అయితే ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏం జరిగింది అంటే టైప్ కాస్టింగ్ అంటారు దీన్ని. సో ఇంటిజర్ వాల్యూని మనం టెంపరరీగా ఓకే జనరల్గా ఇది ఇంటిజర్ గానే ఉంటుంది, దీన్ని మార్చలేదు మనం. కానీ ఇక్కడ క్యాలిక్యులేషన్ జరుగుతున్న సమయంలో మాత్రం దాన్ని ఫ్లోట్ వాల్యూగా మార్చుకొని దాన్ని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వదిలేసేస్తున్నాం. ఓకే. వాల్యూని తీసుకోవడం కోసం లేదా క్యాలిక్యులేషన్ చేయడం కోసం మాత్రం టెంపరరీగా మనం ఒక ఇంటిజర్ని ఫ్లోట్గా మార్చుకునే పద్ధతిని టైప్ కాస్టింగ్ అని అంటారనమాట. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.